పిలవబడిన వారు అనేకులు. నన్ను కూడా పిలిచాడు, నేను కూడా పోయా. ఏర్పరచబడిన వారు కొందరే. వచ్చిన వాళ్ళందరూ రారురా పరలోకం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేసినోడే అందులో ప్రవేశిస్తాడు అన్నాడు. నా మాట వినియు దాని చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు. నా మాట విని దాని చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. బండ మీద ఇల్లు కట్టుకున్నాడు ఒకడు. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది కదలలేదు. నా మాట వినియు దాని చొప్పున చెయ్యని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు. ఇల్లు కట్టాడు ఇసుక మీద. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. దాని పునాది ఇసుక మీద వేయబడిన గనుక అది కూలబడిను. దాని పాటు గొప్పదని చెప్పాను. యేసయ్య దగ్గరకు రావటం మాత్రమే కాదు, యేసయ్య ఏమి చెప్పుచున్నాడో, ఆయన ఏమి ఇస్తున్నాడో అది స్వీకరించాలి. ఆయన ఏం చెబుతున్నాడో అది వినాలి. ఎలా నడవమన్నాడో అలా నడవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు జయ జీవితాన్ని స్వతంత్రించుకుంటాడు ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు. యోహాను సువార్త 2లో మరియా అన్నది పరిచారకులతో యేసును చూపిస్తూ, ఆయన మీతో చెప్పునది చేయుడి, ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు, ఆయనకు సలహాలు ఇవ్వద్దు, నోరు మూసుకొని ఆయన ఏం చెబుతాడో అది చేయండి అంది. ఆయన మీతో చెప్పునది చేయుడి, ఎక్కువ చేయకండి, అసలు చెయ్యకుండా కూడా ఉండకండి, ఆయన ఏం చెప్పాడో అది చేసేసేయండి అంది. ఈ మాటలన్నీ తగిలినాయి నాకు. యేసయ్య దగ్గరకు రావటమే కాదు, అసలు ఆయన నా నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి. పోవటమే ముందు నాకేం ఆశలు ఉన్నాయో తీర్చయ్యా అని అడిగా తెలియక. అప్పులున్నాయి తీర్చేయి, సమస్యలు ఉన్నాయి తీసేయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, నన్ను బయటే ప్రభువా నన్ను కాపాడయ్యా అని ముందు నా అవసరతలు, నా ఆలోచనలు, నా ఆశలు తీర్చమని అడిగిన నేను దేవుని వాక్యం చదవటం మొదలుపెట్టిన తరువాత అసలు నా ఆశలు తీర్చమని కాదు, ముందు ఆయన నా నుండి ఏం ఆశిస్తున్నాడో అది నేను చెయ్యాలి అని వెతికితే ఈ వచనాలు కనపడ్డాయి నాకు. అందరితో పాటు నువ్వు కూడా వచ్చి కూర్చున్నావు, అందరిలాగే లేచి వెళ్ళిపోతావా, లేకపోతే నా ఆజ్ఞ శిరసావహించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధుడవవుతావా? అందరిలాగే వచ్చి సరదాగా వెళ్ళిపోతావా, లేకపోతే నేను చెప్పినట్టు ఏమన్నా నడవటానికి ఇష్టపడుతున్నావా? ఇది యేసు నన్ను అడిగిన ప్రశ్న. అట్లాగా నేను వెళ్ళను ప్రభువా, నువ్వు చెప్పే మాట వింటాను, నువ్వు నడవమన్నట్టు నడుస్తాను, నువ్వు ఇచ్చేవి నేను తీసుకుంటాను నాయన, నాకు సహాయం చేయి అని అడిగా. అప్పుడు ఆయన నాతో మాట్లాడాడు, అట్లయితే నేను రక్షణ వస్త్రం ఇస్తాను, అది ధరించమన్నాడు. రక్షణ వస్త్రం. పాటలు విన్నారు కదా మీరు, పెద్దోళ్ళు పాడిన పాటల్లో, పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపపు వస్త్రము మార్చిన దేవా. పెళ్ళికి వచ్చేవాడు పెళ్లి వస్త్రం ఉచితంగా ఇచ్చినప్పుడు వేసుకొని రావాలా. నేను వేసుకోను, ఈ ఈ దరిద్రపు డ్రెస్తోనే కూర్చుంటానంటే ఊరుకోడు, కోప్పడతాడు. అరే నేను ఉచితంగానే ఇచ్చా కదరా, నీకేం ఖర్చు లేదుగా, ఇది విప్పి అది దొడుక్కోరా బాబు అంటే, లేదు లేదు నాకు ఇదే బాగుంది, ఇదే దొడుక్కుంటాను అని ఆ గబ్బుని ప్రేమిస్తామేవరా? ఆ మలిన వస్త్రాలతోనే వివాహంలో కూర్చున్నట నిషిద్ధమని నీకు తెలియదా? తెలిసి కూడా ఇచ్చిన ఉచితమైన రక్షణ వస్త్రం ఇచ్చినా పొందుకోకుండా వచ్చి కూర్చున్నావు అంటే నువ్వు నేరస్తుడివిరా బాబు. వస్త్రం ఇయ్యకపోతే నేను అడగను నిన్ను, అరే నేను ఇచ్చాను ఉచితంగా, శుభ్రంగా ధరించుకోవాలి. కొంతమందికి ఎన్ని చెప్పినా కంపే ఇంపు. ఏంటిది? కంపే ఇంపు. అరే బాబు, యేసయ్య పాదాల దగ్గరకు వచ్చావు, మారు మనసు పొందు, ఇక పాత రోత బతుకుని ఆయన రక్తంలో కడిగేసుకో,
పరిశుద్ధపరచబడు ఆ పాపపు వస్త్రాన్ని తీసేసి పరిశుద్ధ వస్త్రము ధరించుకో నాయన, రక్షణ వస్త్రం ధరించుకో అంటే కొంతమందికి ఏం బాధ, ఏం తలకాయ నొప్పి. ఎందుకు అంటే నాకు ఇప్పట్లో మారాలని లేదు, నాకు ఇప్పట్లో ఆ చెడుగు వదిలిపెట్టాలని లేదు, నాకు అదే బాగుంది, ఆ కంపు బతికే నాకు చాలా ఇంపుగా ఉంది. చేపల ఉపమానం చెబుతాను చూడండి. చేపలు పట్టేవాళ్ళు పట్టణానికి వెళ్ళి చేపలు అమ్ముకొని ఎడారి మార్గంలో కాలినడకన వెళ్తున్నారట. ఊరు దాటగానే భయంకరంగా వర్షం పట్టింది, వాన స్టార్ట్ అయింది, ఎటు పోవాలో అర్థం కాల. సమీపంలో మల్లెపూల తోట ఉంటే ఆ తోటలో ఒక ఇల్లు ఉంటే ఆ పూల తోట వాళ్ళ ఇల్లు, అక్కడికి పోయారు రాత్రికి తలదాచుకోవటానికి. లోపలికి వెళ్ళి తలుపు కొట్టారు. ఏమండి తలుపు తీయండి అని. ఆ తోటలోకి వెళ్ళి ఆ ఇంటికాడికి వెళ్ళి తలుపు కొడితే తీశారు. వర్షం పడుతుంది, ఫలానా ఊరోళ్ళం, మేము చేపలు అమ్ముకోవడానికి వచ్చాము, కాస్త మాకు ఏదన్నా ఈ రాత్రికి మీ ఇంట కాస్త అవకాశం ఇస్తే పండుకొని తెల్లారు లేచి వెళ్ళిపోతామండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమంటే వాళ్ళు జాలిపడి ఆ రోజు తోటలో పూలు కోసున్నారు, మల్లెపూలు. గదిలో ఒక మూల కుప్పబోసి ఉన్నాయి. గదంతా కూడా మల్లెపూల వాసనతో నిండిపోయింది, కమ్మని వాసన. ఈ చేపలోళ్ళకి ఆ రూమ్ చూపించి, మరి ఇక ఈ రూమ్ ఖాళీ ఉంది, ఇందులో పండుకోండి, పూలు ఒక పక్క ఉంటే మీరు ఒక పక్క పండుకోండి అని వాళ్ళకి ఆ గది ఇస్తే వీళ్ళు పండుకున్నారు. ఎంత మెసిలాడినా, ఎంత అటు ఇటు మెసిలాడినా నిద్ర రావట్లే. పండుకోవటానికి కళ్ళు మూసుకున్నారు, ఎవరికి నిద్ర రావట్లా. అటు మెసిలి ఇటు మెసిలి మొత్తం మీద తలుపులు సప్పుడైంది. తలుపులు తీసుకొని తడవకొకడు బయటకు వస్తున్నాడు, వెళ్తున్నారు. తెల్లవారిన తర్వాత తలుపులు కొడితే తలుపులు తీశారు. ఏమండి ఒకడు తీశాడు, మిగిలిన వాళ్ళ దగ్గర చూశారు. ఈ తలుపు తీసినోడు చేతిలో చేప ఉంది, ఆ మిగిలిన వాళ్ళ దగ్గర వాళ్ళ ముఖాల దగ్గర, వాళ్ళ ముక్కుల దగ్గర చేపలు ఉన్నాయి. అంటే ఏం జరిగిందో మీకు అర్థమైంది. అర్థమైందా కాలేదా? మల్లెపూల వాసన తట్టుకోలేక అది తలనొప్పిగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఏ పొద్దు చేపల కంపులో ఉండేవాళ్ళు కదా. చేపల కంపు ఆగిపోయి ఒక్కసారిగా మల్లెపూల వాసన తలకాయ నొప్పి అయిపోయింది వాళ్ళకి. కొంతమందికి చర్చి వచ్చినప్పుడు కూడా అంతే ఉంటుంది. చర్చికి వచ్చినప్పుడు తలనొప్పిగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు పోదామా లేచి అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే కంపుకు అలవాటు పడ్డోడికి అదే ఇంపుగా ఉంటుంది, కానీ దేవుని సన్నిధిని పరిశుద్ధ పరిమళ సువాసన ఇష్టంగా ఉండదు. అర్థమైందా? వీళ్ళు పాపం మధ్యరాత్రి లేచారు, తడవకొకడు తలుపులు తీసుకొని ఆ చేపల బొట్టులో ఆ ఎండిపోయిన చేపలు ఉన్నాయి చూడు, అది తెచ్చుకొని అది ముక్కు దగ్గర పెట్టుకొని ఆ చేప కంపు తగిలినాక నిద్ర వచ్చింది వాళ్ళకి. అది జరిగిన విషయం. ఇట్లా కొంతమందిని ఎంత బ్రతిమాలినా సరే ఆ కంపు జీవితమే బాగుందని పరవశిస్తారు తప్ప, ఛీ నాకొద్దు ఈ బతుకు, మారు మనసు పొంది రక్షణ పొందుదాం, పవిత్రుని అయిపోదాం, పరిశుద్ధులను అయిపోదాం, పరిశుద్ధురాలను అయిపోదాం, రక్షణ వస్త్రం ధరించుకుందాం అనుకోరు. మళ్ళా దేవుని సన్నిధికే వస్తారు. మరి వచ్చి కూడా ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణ వస్త్రాన్ని ధరించకపోతే మరి ఎలాగ వీళ్ళు ఏర్పాట్లోకి వస్తారు? ఎలా నిత్య జీవం చేరతారండి? ఎలా దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటారు? ఇప్పుడు పాట పాడదాం. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా. ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను ధవళవన్నుడ, పొగడెద నిన్ను ధవళవన్నుడ. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. నరులను గావగా పరమును వీడి, నరులను గావగా పరమును వీడి. భువి కరుదించిన కృపగల దేవా, భువి కరుదించిన కృపగల దేవా. కొనియాడి
కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. ఏర్పాట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరపడతారు, నాకు రక్షణ కావాలి బాబోయ్ అని. ఏర్పాట్లో లేనోళ్ళు ఎంత గింజుకులాడినా నేను రక్షణలోకి రారు, వచ్చినా పోగొట్టుకుంటారు. అది విషయం. నాకు తెలిసి ఈ పెళ్లి వస్త్రం లేకుండా కూర్చున్నాడు 2 జరిగి ఉండాలి వాడికి. అసలు వాడు పెళ్లి వస్త్రము పొందకుండానన్నా ఉండాలి, లేదా పొందితే దాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకోనన్నా ఉండాలి. రెండిట్లో ఏదో జరిగింది. అదేందన్నా, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత మళ్ళా దాన్ని పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉందా? ఉంది నాయన. జీవగ్రంథంలో ఒక వ్యక్తి పేరు సంపాదించిన తరువాత దాన్ని మళ్ళా కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఒకడు రక్షణ పొందిన తరువాత దాన్ని మళ్ళా పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. మనం జాగ్రత్త పడాలి. యేసయ్య నిత్యరాజ్యములో నిత్య మహిమలో మనం యుగయుగాల ఆనందం పొందాలన్నా, ఆయన సంతతి లెక్కలోకి మనం వచ్చి, ఏర్పాటు చేయబడిన జనాంగంలోకి మనం వచ్చి ఆయన ఇచ్చే ఇహ పర దీవెనలు పొందాలన్నా రక్షణ పొందటము చాలా ప్రాముఖ్యం. పొందిన రక్షణ మరణాంతము వరకు కాపాడుకోవటం ముఖ్యమైన విషయం. రక్షణ పొందాలి, తుది శ్వాస విడిచేంత వరకు ఆ రక్షణ కాపాడుకోవాలి. కొంతమంది అయితే దేవుని చర్చికి వస్తారు కానీ తమ పాపములు కడగబడు నిమిత్తము, యేసు రక్తములో పాపములు శుద్ధియగు నిమిత్తము బాప్తిస్మము పొందరు. కొందరు బాప్తిస్మం పొందిన కొద్ది కాలము ప్రభువుని వెంబడించి తర్వాత మళ్ళా యేసును విసర్జించి లోక సంబంధమైన వాటిని మ్రొక్కుటకు మొదలు పెడతారు. వీళ్ళు పోగొట్టుకున్నట్లు. పొందారు కానీ పోగొట్టుకున్నారు. ముందు చెప్పిన వాళ్ళేమో అసలు పొందనోళ్ళు. కాబట్టి మనం ఈ 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ రక్షణ పొందటం, రెండవది దాన్ని చివరి శ్వాస విడిచేంత వరకు కాపాడుకోవటం. ఏ విశ్వాసం ప్రభువునందు మనం ఉంచి ఉన్నామో తుది శ్వాస విడిచేంత వరకు ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కాపాడుకోవాలి. ఈ మాటలు నేను చదివినప్పుడు నా గుండె జారిపోయినట్టు అయింది. యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఆయన సంగతులు తెలుసుకొని మరి ఆ ఏర్పరచబడిన వాళ్ళలో నేను లేకపోతే ఇంకా విలువే ఉంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. అందరూ కాదు, కొందరే. యేసు ప్రభుని గుంపులు ఫాలో అయ్యారు కానీ క్లైమాక్స్లో ఆయన దగ్గర నిలబడ్డది 11 మంది. ఆ 11 మందిలో కూడా సిలువ దగ్గర ఒక్కడే నిలబడ్డాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా రక్షణానుభవంలో నీకు వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య మైనార్టీలుగానే ఉంది కానీ మెజార్టీగా లేదు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి, ఆ దారి ఇరుకు సంకుచితం అన్నాడు. విశాల మార్గమున అనేకులు ప్రవేశిస్తారనే మాట యేసయ్య చెప్పాడు. లోక సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండే దారి విశాల మార్గంతో సమానం. దానిలో ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కువ మందట, అనేకులు అన్నాడు. ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు కొద్ది మంది అన్నాడు. ఆ కొద్ది మందిలో నేను ఉండాలి అని జాగ్రత్త పడ్డా. హల్లెలూయా. ఎంతవరకు బతుకుతామో తెలియదు, ఎన్ని నాళ్ళు ఉంటామో తెలియదు, ఎప్పుడు చేస్తామో తెలియదు. మనం ధరించిన ఈ వస్త్రానికైనా ఒక 6 నెలల గ్యారెంటీ ఇస్తాడేమో షాపోడు. ఈ వస్త్రాన్ని ధరించిన శరీరానికి ముచ్చటగా 3 రోజులు గ్యారెంటీ ఇస్తారు. 3వ రోజుకి కర్చీపు తెచ్చి ముక్కు మీద పెట్టుకోవాలి, ఆ గబ్బు తట్టుకోలేక ఆ వాసన. ఎంత దుర్గంధమో మానవ కళేబరం నుండి. అలాంటి శరీరం కలిగి ఉన్నాం మనం. రకరకాల అవయవాల సముదాయం మానవ శరీరం. ఏ ఒక్క అవయవం అంత తేడా వస్తే చాలు ఇక ఎత్తటమే పైకి. పరదేశులమో ప్రియులారా అని
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరదేశులమో ప్రియురాల, అదేనా, ప్రియులారమన పురమిదిగాదెప్పుడు నిజముగా అనుకుంటా పోవాలా. ఏది, ఏ ఒక్క అవయవం తేడా వచ్చినా ఎత్తటమే పెట్టే. అన్నీ బాగున్నంత వరకే దీని మిడిసిపాటు, దీని భోగం. ఏ చిన్న రోగం వచ్చినా ఎత్తటం ఖాయం. అందుకే చెప్తుంది. అది ఆలోచించుకున్నా ఎంతవరకో తెలియదు. ఒకవేళ ఏ రోగం రాకుండా బాగున్నా ఏమో, ఏ ప్రమాదాలు జరగవని గ్యారెంటీ ఏముంది? ఏదో ఒకటి జరగవచ్చు, పోవచ్చు. అవునా? కాబట్టి ఎందుకు దీని మీద అంత వాంఛ? ముందైతే ఇంకా చెడిపోయిన బతికింది చాలు, ఇక మారు మనసు పొందుదామని మారు మనసు పొంది తపన పడ్డా, ఎప్పుడు ఇస్తారా బాప్తీసం అని తపన పడి మొత్తం మీద పొంది ధన్యుణ్ణయ్యా. అబ్బాయి పిలువబడిన గుంపులో నుంచి ఏర్పరచబడిన గుంపులోకి వచ్చావురా. ఆ ఏర్పాటులో ఇక స్థిరంగా నిలిచుండయ్యా, నేను నిన్ను మహిమపరుస్తానన్నాడు. అర్థమైందా? పిలుపు అందుకున్నావు, ఏర్పాటులోకి వచ్చావు, ఇక ఏర్పాటులో స్థిరంగా నిలిచుండు. ఇక చివరిగా నేను చేయాల్సింది ఏంటి నిన్నంటే, నిన్ను సిద్ధపరిచి నిన్ను మహిమపరచటమే ఇక నా నెక్స్ట్ కర్తవ్యం అన్నాడు. కావాలంటే రోమాపత్రిక చూడండి, 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఏలయనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారులతో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. అది ఎవరిని ఎరిగాడో వారిని నిర్ణయించాడు, మరియు ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. అది ఆ పని చేద్దామంటే కొంతమంది లొంగట్ల. అయ్యా, మీరు నా దగ్గరకు వచ్చారు, పిలిచానని వచ్చారు, మీరు తేడాగా ఉన్నారు, నా రక్తంలో కడిగి మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తానయ్యా అంటే, వద్దులే ప్రభువా, చెడిపోయిన వాళ్ళు మేము ఇంతే ఉంటాంలే. కొంతమంది ఇంకా యథార్థవంతులు ఉంటారు. నేను అసలు మంచోడిని కాదన్నా, నేను రాకూడదు చర్చికి అంటాడు. ఇదేం తెలివో నాకు అర్థం కాదు. నేను అసలు ఫుల్ తేడా అన్నా, నా పోటోడు రాకూడదు చర్చికి అంటాడు. మరి చర్చికి రాకపోతే ఎక్కడ బాగుపడతావు నువ్వు? అంటే కాళ్ళ నిండా బురదైనోడు, నా కాళ్ళ నిండా బురదైందన్నా, నేను రాకూడదు నీళ్ళల్లోకి అన్నట్టు. నీళ్ళు ఉంది దేనికి? బురద కడుక్కోవటానికి. మరి యేసయ్య రక్తం చిందింది ఎందుకు? నీ పాప మాలిన్యాన్ని కడగటానికి. ప్రతి ఘోర పాపమును అడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును అడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖము చెమట రక్తముగా మారేనే, బహు దుఃఖములో మునిగేనే. చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవునికి స్తోత్రం. ఎంతమంది హ్యాపీగా ఉన్నారండి? స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. చెప్పిన అర్థమవుతున్నాయా? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే ఇంకా కష్టం. ఒక పాయింట్ని 4 సార్లు మరి అడిది పిడిది పదే చెబుతున్నాను నేను, బాగా ఎక్కింది మైండ్కని. అది కాళ్ళకు బురదైంది సార్, నీళ్ళలోకి రాకూడదని. మరి ఇక ఎక్కడికి పోతా? నిన్ను శుద్ధీకరించేది ఏది? ఇక మరి
నేను పాపాత్ముడిని సార్, నేను రాకూడదు చర్చికి అంటే మరి ఏడకపోతావు? యేసయ్య ఉన్నది ఎవరి కోసం? ఆయన రక్తం చెందింది ఎవరి కోసం? నాయన ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట ఎవరి కోసం? నీ కోసమే. ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్. ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును. చాలే. ఓ పాపి అందు మునుగుము. ఈ పాట జాగ్రత్తగా పాడాలి, లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళ పాటలాగా ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళ పాటలాగా ఉంటుంది, అంతా లింక్ అయి ఉంటుంది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్. ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. ఆయోట మున్గి దొంగయు హాశుద్ధుడాయేను, నేనాటి పాపినీపుడు నేనందు ముంగుదు. ఇమ్మానుయేలు. ఒరే, అందులో పదాలు అర్థం కావాలి, నేను ఆపిచ్చి పాడుతుంటే మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట. ఓ పాపి, నీకోసమే ఉందది, రా వచ్చి అందులో మునుగు. లోకదేవతలు ఏమన్నారు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. లోకదేవతలు ఏమన్నారు? లోకములో దేవతలని మనుషుల చేత పిలువబడిన వారు ఏమన్నారు? పాపాత్ముల్ని నాశనం చేస్తాం, పుణ్యాత్ముల్ని రక్షిస్తాం. అయ్యగారు, రక్షణ ఎవరికండి అవసరమైంది? పుణ్యాత్ములుగా పాపాత్ములకండి రక్షణ అవసరమైంది? అయ్యగారు, పాపాత్ములకేనండి. పుణ్యాత్ములు ఆల్రెడీ క్షేమంగానే ఉంటారండి. నాశనం అయ్యేది పాపాత్ములేనండి. రక్షణ పొందాల్సింది పాపులండి. అందుకే యేసు అన్నాడు, నేను పాపులను పిలువవచ్చి తిని అని. నీతిమంతుడిని పిలవరాలేదు. నీతిమంతుడైతే నువ్వు పర్వాలేదు, మంచిగానే ఉన్నావు. నువ్వు నీతిమంతుడిని అనుకుంటున్నావు కదా, సరే అట్లనే వెళ్ళిపో, నువ్వు నీ సంగతి రేపు అక్కడ చెబుతా. నేను పాపిని అన్నాడు ఎవరో, రండి మీకోసం వచ్చాను నేను అన్నాడు. ఇప్పుడు కొట్టరు మీరు, నాకు తెలుసుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని రమ్మన్నాడు? అయ్యో నేను పాపినయ్యా, అయ్యా అపవిత్రున్నయ్యా, అసహ్యున్నయ్యా, నేను ఎంత దుష్టున్నయ్యా, ఎంత దుర్మార్గున్నయ్యా అని ఫీల్ అవుతున్నావు చూడు. రా, నువ్వు రా, నీకోసమే నా ప్రాణం పెట్టేద్దా, నీ శిక్షనే నేను సిలువలో మోసేద్దా, నీకోసమే నా నెత్తురంతా దారబోసారా, నిన్ను విడిపించడానికే వచ్చారా, నశించిన నేను వెదకి రక్షించడానికే వచ్చారా అని నిన్నే పిలుస్తున్నాడు. ఊరు మొత్తం నిన్ను అసహించుకోవచ్చు, నీ సొంత కుటుంబం నిన్ను అసహించుకోవచ్చు, సభ్య సమాజం, నీ ఇరుగు పొరుగు, నీ బంధువర్గం, చండాలుడు, చండాలుపుడు, ఆ చండాలపు స్త్రీ అని నిన్ను అని ఉండొచ్చు, ఎన్ని రకాలుగా నిన్ను మాట్లాడి ఉండొచ్చు. అయితే యేసయ్య పిలుస్తున్నాడు, ఊరు మొత్తం ద్వేషించిన నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. ద్వేషించిన అదే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు చేస్తారా. ద్వేషించిన, అసహించుకున్న అదే వ్యక్తులు నిన్ను సన్మానించేటట్టు శ్రేష్టమైన పాత్రగా నిన్ను నిలబెడతారా. నా రక్తములో నిన్ను కడిగి శుభ్రపరుస్తారా అని పిలిచినప్పుడు బిరబిర పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చెప్పింది చేయాలి. అది 100 సార్లు చెప్పినా మనసులు ఎంత కఠినం చేసుకుంటారండి కొంతమంది.
కులానికి ఇచ్చిన విలువ, మతానికి ఇచ్చిన విలువ, మనుషులకి ఇచ్చిన విలువ నా యేసయ్య మాటకిస్తే ఎంత బాగుండు. ఎవరో అమ్మ బాప్తీసం పొందితే మళ్ళీ ఏం చేయకూడదంట, ఇంకా చేయాలనుకున్న పాపాలు తట్టెడు ఉన్నాయి. మరి అవన్నీ ఎవడు చేస్తాడు మరి? అంటే ఔడియా వేస్తారు కొంతమంది. ఔడియా ఏం తెలుసా, ఇంకొక 4 ఏళ్ళు అన్నీ అనుభవించి ఆ తర్వాత పొందుదాం. బాప్తీసం అంటే 4 ఏళ్ళు దాకాడా 6 నెలల్లోనే పోతాడు. అవన్నీ పక్కన పెట్టాలా, పరిగెత్తుకుంటా రావాలా. ఎక్కడికి? ఆయన రెక్కల నీడలోకి. ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ రావాలి. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తా. కొంతమంది అంటారు, అయ్యా కాస్త ఇప్పుడే మానుకుంటున్నాను అయ్యా, అది కూడా మానుకొని వస్తలేయా దేవుడి దగ్గరికి, అది కూడా మానుకొని వస్తలేయా దేవుడి దగ్గరికి, ఇప్పుడు పోయి మళ్ళీ నేను అట్ట చేయకూడదు, అందుకని అన్ని మానుకొని వస్తలేయ్యా. అయ్యా నీ బొంద కూడా మానుకోలేవు. నువ్వు మానుకునేది లేదు, సచ్చేది లేదు, నువ్వు వచ్చేది లేదు, ఏం లేదు. నేను చెబుతున్నాగా. కొంతమంది తాగుబోతాళ్ళు పాపం కూటాల దగ్గరికి వచ్చినా, ప్రార్థన చర్చిలోకి వచ్చినా, ఏమండి కొంతమంది లేదు, తాగొచ్చావా ఛీ అని అసహించుకొని నెట్టేస్తూ ఉంటారు. కొంతమంది పాపంలో బతికేవాళ్ళు, తప్పుడు జీవితంలో బతికేవాళ్ళు చర్చికి వచ్చారు అనుకో, పురుగును చూసినట్టు చూస్తారు. అబ్బో ఏం కూడా వచ్చిందే భక్తురాలు, అబ్బో ఈయన కూడా వచ్చాడే భక్తుడు. పరిశుద్ధ దేవుని దగ్గరికి ఎట్టంటి వాళ్ళు వస్తున్నారో ఏమో చూసుకోడు ఈ గుడ్డి పాస్టరు. అర్థమైందా? పరిశుద్ధ దేవుడి దగ్గరికి ఎట్లాంటి పాపాత్ములు వస్తున్నారో చూసుకోండి ఈ గుడ్డి పాస్టరు. నేను గుడ్డి పాస్టర్ నా, గుడ్డి మొఖం దానా, నువ్వు గుడ్డి మొఖం దాన్ని, గుడ్డి మొఖం వాడి నువ్వు. నా కళ్ళు బాగానే పనిచేస్తుంది, నీ కళ్ళే గుడ్డి అయినాయి. అసలు యేసయ్య ఎవరిని పిలుస్తున్నాడు? అతడు రావలసిన స్థలం ఇదే, అది విషయం. ఆమె రావలసిన స్థలం ఇదే. ఇక ఇక్కడికి రాకపోతే మరి ఎక్కడికి పోయినా వాళ్ళకి విడుదల దొరకదు. బాప్తిస్మం ట్యాంకులో నీళ్ళు బాప్తిస్మం ఇస్తుంటే ఫుల్గా నైట్ అంతా దాగినట్టున్నాడు. బాప్తిస్మలు ఇచ్చే కాడ దిగాడు నీళ్ళల్లోకి, భయంకరమైన కంపు కొడుతుంది. నైట్ బాగా తాగినట్టున్నాడు. తెల్లవారి పగటికోటం అయిపోయింది. పగటికోటంలో తాకబడ్డాడు. వాక్యం చెప్తుంటే విని తాకబడ్డాడు, పొడవబడ్డాడు. కన్నీళ్లతో వచ్చి నీళ్ళల్లో దిగుతున్నాడు. గుమాయించి కొట్టింది వాసన, రాత్రిది సద్ది వాసన. కొడితే ఆ అందుబాటులో ఉన్నవాళ్ళు నాకెళ్ళి చూశారు అని. వీడెవడో తాగుబోతుడు దిగాడు, వీడి దగ్గర రాత్రిది వాసన వస్తుంది, సద్ది వాసన అని నాకెళ్ళి చూస్తే నాకు తెలుసు అతనికి సిద్ధపాటు అయింది, హృదయంలో పొడవబడ్డాడు అని తెలుసు. ఆయన సాల్మన్ అన్న ఏమంటాడు అని సాల్మన్ అన్నను అడిగాను. అన్న ఇతనే కాదు, ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు నాకు తగులుతూ ఉంటారు, వీళ్ళకి బాప్తిజం ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అంటే ఆయన అన్నాడు, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, అసలు ఒక మాట చెప్పనియండి నన్ను అన్నాడు. ఏందో చెప్పన్నా, నేనేం ఆపనలే అన్నాడు. అస్సలు వాడు రాకూడని స్థలం ఇది, వాడు రాకూడని స్థలం ఇది. ఎందుకంటే అతనికి ఇష్టం లేని స్థలం ఇది. అతనికి త్రాగుడు బాగా లభించే స్థలం, అల్లర్లు ఉండే స్థలం ఇష్టం అవుతుంది వాస్తవంగా. కానీ అతనికి లెక్క ప్రకారం ఇది డేంజర్ ప్లేస్, రాకూడని స్థలం. అయినా ఇక్కడికి వచ్చాడు అంటే అతని పరివర్తన నిజమే. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడికి రాకపోతే మరి ఎక్కడికి పోతే అతను రక్షణ పొందుతాడు అని అడిగాడు. ఇక్కడ కాకపోతే మరి ఎక్కడ, మరి ఎవడు రక్షిస్తాడు అతన్ని, మరి ఎక్కడ అతను కాపాడబడతాడు, మరి ఎక్కడ అతను మారు మనసు పొందుతాడు, అతనికి రక్షణ దొరుకు మరొక స్థలం ఏదో చెప్పు, వెనక్కి పంపించన్నాడు. ఈ లోపు దగ్గరికి వచ్చాడు. ఈ వెనక లేదు, ముందు లేదు,
కొన్ని అడిగాను, అతనికి ఎంత మాత్రం తెలుసని కన్నీళ్లతో చెప్పాడన్నా, నాకు తెలుసన్నా, ఈ త్రాగుడు బంధకాల్లో బందీని ఇలాగ అయిపోయానన్నా, ఇంకొద్దన్నా, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం నేను బతుకుతాను, నాకు బాప్తీసం ఇవ్వండి అన్న. నా దగ్గర ఈ స్మెల్ వస్తుందని వెనక్కి పంపొద్దు, నేను మారు మనసు పొందింది నిజం, నాకు బాప్తీసం ఇవ్వండి అని కన్నీళ్ళు పెట్టు. ఏం చేశాడు? నీకోసం వేసాను, ప్రాణం పెట్టాడన్నా, నా పాపాలు మోసాడన్నా, నా కోసం శిక్ష అనుభవించాడన్నా, ఆయన రక్తం అంతా దారపోసాడన్నా. మరి ఇక గత జీవితం సంగతి ఇంక నేను వెళ్ళనన్నా, మారు మనసు పొందానన్నా, నాకు వద్ద నా జీవితం అసహ్యం వేసిందన్నా, నాకు యేసయ్య ప్రేమ కావాలి, ఆయన ఇచ్చే పరలోకం కావాలి, ఆయన రాజ్యం కావాలన్నా, నేను బాప్తీసం ఇవ్వను అనొద్దన్నా అని ఏడ్చి పొంది వెళ్ళాడు. పాపాత్ములు ఏదన్నా వ్యభిచార పాపంలో, ఏదన్నా దొంగతన పాపంలో, వేరే వేరే పాపాల్లో కనపడితే పాపి చీ పో నువ్వు దేవుడి సన్ని, అరే ఎక్కడ్రా మరి వాడు మారు మనసు పొందేదయ్యా? మనందరం అట్టి వారిమై ఉంటిమి, ఆయన రక్తమే మనల్ని శుద్ధీకరించను. మనందరం అట్టి పాపులమే ఉంటిమి, ఆయన ఉచితమైన కృప మనల్ని ఆవరించి ఆయన రక్తముతో శుద్ధీకరించాడు. కనుక నీ సాటి సహోదరుడు బలహీనుడై ఉంటే వాడిని అసహించుకోవద్దు, చేర్చుకొని వానికి సత్యం బోధించి రక్షణ వస్త్రం వాని మీద కప్పబడినట్లు మనం వాన్ని ప్రోత్సహించాలి. ఎంతమందికి అర్థమైంది? గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతేగాని మనం ఇబ్బందికరంగా మాట్లాడకూడదు. యేసు ప్రభు వారు ఇచ్చిన సువర్ణ అవకాశం ఇది. ఎవరినైతే నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. పాపాత్ముల్ని నీతిమంతులుగా తీర్చడం కోసమే ప్రభు ప్రాణం పెట్టింది. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితం ప్రకారం మన పర్సనల్ విధానంలో చూసుకుంటే యేసును పక్కన పెట్టి మొత్తం తేడానే మనం, అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? నేను ఫుల్ తేడా అన్నా. యేసయ్య అనే వ్యక్తి లేకపోతే నా జీవితంలో నేను 100% తేడా. నేను 2 చేతులు ఎత్తుతా, 2 తేడా నేను. మరి ఇప్పుడు ఎవరిని బట్టి నీతిమంతులం? అది యేసు రక్తమును బట్టి నీతిమంతులం. ఎవరిని నీతిమంతులుగా తీరుస్తానని పిలిచాడో వాళ్ళు ఎవరైతే లోబడి ఆయన మాట వింటారో వారిని మహిమపరచెను అన్నది వాక్యం. ఇక నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత ఇంకేంటి నెక్స్ట్? మహిమే. బా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ. ఎంతమందికి కావాలి పెళ్లి వస్త్రం, రక్షణ వస్త్రం కావాలా? తీసుకున్న వాళ్ళు ఎందుకు? అన్నా నేను ఇంకా పొందలేదన్నా, నాకు కావాలన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రక్షణ వస్త్రం సరిగా చేతులు ఎత్తండి, సగం సగం కాదు. రైట్ రైట్. ఆయన రక్తంలో నిన్ను కడిగి శుద్ధి చేయాలనుకుంటున్నాడు. సిద్ధపడినట్లయితే రేపు వచ్చే బుధవారమే దమ్ముంటే సై. దేవునికి స్తోత్రం. ఇక మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది పరిశుద్ధుడవై పరిశుద్ధురాలివై
నీతిమంతునిగా తీర్చబడితే ఇక నిన్ను మహిమపరచడానికి రెడీ చేస్తాడు. ఇక మహిమ కోసం సిద్ధపరుస్తాడు. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మీరందరూ రక్షణకు సిద్ధమే కదా? చేతులు ఎత్తాలా, సగం సగం కాదనా, ఇక నేను ఊరుకోనానా, రేపు వచ్చే బుధవారమే యేసు రక్తమే జయం, సగం సగంగా సరిగ్గా చేతులు ఎత్తండి. ఆ చేతులు ఎత్తిన వాళ్ళు అలా లేచి నిలబడండి. మీ బాప్తీసం కోసం ప్రార్థన చేస్తా. సంఘమంతా ప్రార్థన చేసేది మీ బాప్తీసం కోసం. రేపు వచ్చే బుధవారం ఉదయం 8:30కి ఉంటే ఒక జత బట్టలు తెచ్చుకో, లేకపోతే ఆంతునరా. నేనైతే స్పేర్ బట్టలు కూడా తెచ్చుకోవాలా, కట్టుబట్టల మీద పోయి బాప్తీసం పొందే. ఏమండి, సైతాను ఏదో రకంగా నిన్ను అడ్డగించడానికి చూస్తాడు. లెక్క చేయొద్దు, పరిగెత్తు ఆయన పాదాల దగ్గరికి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు పెద్దలు. బతికొండగానే పాపాలు కడిగేసుకుంటే మంచిది. పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, నీతిమంతురాలిగా తీర్చబడి ఆయన రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలి. గొర్రె పిల్ల పెండ్లి విందులో పాలు పంపులు పొందాలి. నిజంగా జరిగిద్ది. ఎంతమందికి నమ్మకం ఉంది కూర్చున్న వాళ్ళకి? గొర్రెపిల్ల పెళ్లి విందు జరిగిద్దా? నిజంగా జరిగిద్ది. ఎవరా గొర్రెపిల్ల? యేసురాజు. నిలబడ్డ వాళ్ళ కోసం ఒక్క ముక్క ప్రార్థన చేయండి. నిలబడ్డ వాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం మంచి తీర్మానం తీసుకున్నారు. ప్రభువా, ఒక్క ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈరోజు ప్రభువా, నీ బిడ్డల హృదయాల్లో మీరు ఉంచిన తీర్మానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. లేఖనం చెబుతున్నట్లుగా పరిశుద్ధ ఆత్మ సహాయము లేకుండా ఎవరు కూడా ఇంతటి తీర్మానం చేయలేరు ప్రభువా. ఇలాగు నిలుచొని మాకు రక్షణ కావాలి, మాకు బాప్తిసం కావాలని ప్రభువా ఇదిగో తీర్మానం చేసుకుని నిలబడ్డారంటే నీ ఆత్మ చేత వారిని ప్రేరేపించావు తండ్రి. అయ్యా, ఇదిగో వారు అలాగు నిలుచున్నారంటే ఒక విధంగా బాప్తిసం పొందిన వారుగా ఉన్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. వారి హృదయంలో వచ్చిన తీర్మానం అపవాది దొంగిలించకుండా, అయ్యా వారిని వెనక్కి లాగకుండా ఆ తీర్మానం ప్రకారం వారు రక్షణ పొందినట్లు సహాయమును దయచేసి యేసు నామములో వీరందరూ కూడా రక్షణ పొందుదురుగాక ప్రభువా. దయచేసి కృపను అనుగ్రహించండి తండ్రి. వీరందరూ గొప్ప సాక్షులుగా మార్చబడాలి ప్రభువా. వీరికున్న బంధకాలన్నీ తెగిపోవాలి ప్రభువా. అయ్యా, ఒక్కొక్కరి హృదయంలో ఒక్కొక్క ఆలోచన, నేను ఒక అలవాట్లలో ఉన్నాను, వ్యసనాల్లో ఉన్నానని ప్రభు బాధపడుతున్న వారు ఉండవచ్చు. వారికి ఉన్న ప్రతి బంధకం నుంచి వారికి విడుదల దయచేయి తండ్రి. వారికి ఉన్న ప్రతి పాపము నుంచి విడుదల దయచేయండి తండ్రి. దేవాన్ని కొందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. వచ్చే బుధవారమే నీ బిడ్డలు రక్షణ పొందడానికి అనుకూల పరిస్థితులు మీరు అనుగ్రహించి సహాయమును దయచేయమని సంఘమంతా కలిసి మేము చేస్తున్న ఈ ప్రార్థన ఆలకించి నీ బిడ్డల రక్షణలోనికి నడిపించమని మీరు హృదయాలు మీరు ఇచ్చిన తీర్మానం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి నీ బిడ్డలందరినీ నీ చేతులకి అప్పచెప్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు? మంగళవారమా? వచ్చే బుధవారం ఉదయం 8:30 కల్లా వచ్చేసాయి. రైట్, కూర్చోండి. ఇప్పుడు అసలు పాయింట్ చెప్తా వినండి. ఇప్పుడు ఇందాక లేచి నిలబడ్డ వాళ్ళందరూ ఇంకా రక్షణ పొందలేదు. ఇప్పుడు తీర్మానం వచ్చింది, ఇక రేపు బుధవారం రక్షింపబడతారు. కింద కూర్చున్న మీరు ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. దేవుడు ఎవరిని ఎరిగనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులనుగా తీర్చెనో, ఎవరిని నీతిమంతులనుగా తీర్చెనో వారిని అనే ఉందా? ఇంకేమైనా ఉందా? మహిమ పరచెను. ఇప్పుడు మనందరం పిలుపు అందుకున్నాం, ఆయన నిర్ణయంలోకి వచ్చాం, మనల్ని ఎరుగున్నాడు ఆయన. ఇప్పుడు నీతిమంతులుగా కూడా రెడీ అయిపోయాం, తీర్చబడ్డాం ఆయన రక్తంలో కడగబడి. ఇక నెక్స్ట్ ఏంటి? పెద్దగా చెప్పాలి. ఇక మహిమే ఉంది కదా, రైట్. ఆ మహిమకు మనం చేరటానికి, ఆ మహిమను స్వతంత్రించుకోవడానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి, మనకు దాచిన మహిమను స్వతంత్రించుకోవటానికి మధ్య కొంచెం ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలోనే కొంతమంది రంగు తేలేది. దేవునికి స్తోత్రం.
గట్టిగా చెప్పండి. నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా. నీతిమంతులుగా తీర్చబడగానే బాప్తీసం ట్యాంకులో ముంచి లేవగానే ఇంక అలాగే వెళ్ళిపోడు పరలోకం. అలాగే వెంటనే మహిమ పొందడు. నీతిమంతునిగా తీర్చబడ్డ తరువాత మళ్ళా కొద్దిగా ప్రయాణం ఉంది, విశ్వాస ప్రయాణం. ఇప్పుడు దీన్ని మీకు ఈజీగా అర్థం కావటానికి చెప్తా. లెబానోను పర్వతం మీద దేవదారు చెట్లు మాట్లాడుకుంటున్నాయి. ఏమిటి సంగతి అది ఇదని చెట్లు మాట్లాడుకుంటున్నాయి. ఒక ఆయన వచ్చాడు కొంతమందిని వేసుకొని, చేతిలో గురుతులేసే వస్తువు తీసుకొని వచ్చాడు. ఆ పర్వతం మీద దేవదారు మ్రాలు చాలా ఉన్నాయి. చెట్టును చూస్తున్నాడు, చెట్టును చూస్తున్నాడు. అన్ని చెట్లు చూశాడు. కొన్ని చెట్ల మీద గురుతేశాడు. ఈ చెట్టు, ఇదిగో ఈ చెట్టు, ఇదిగో ఈ చెట్టు అని అటుపై మళ్ళీ ఇంకో చెట్టు, ఇదిగో ఈ చెట్టు, ఇదిగో ఈ చెట్టు, ఇది అని ఆ చెట్టుల్ని తాకి గురుతులు చెప్తుంటే అవి ఆనందపడ్డాయి. సంవత్సరాలుగా మేము ఇక్కడే పుట్టి పెరిగి ఇంత అయ్యాము, మమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ళకి ఎవరో ఈయన వచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తు వేసి మరీ గుర్తించి ఘనపరుస్తున్నాడు. ఈ చెట్టు బాగుందంటున్నాడు, ఈ చెట్టు చక్కగా ఉందంటున్నాడు, అసలు బాగా మెచ్చుకుంటున్నాడు, తాకుతున్నాడు అని సంబరపడ్డాయి. ఏది ఎవరినైతే తాకి గుర్తులేసి మెచ్చుకున్నాడో ఆ చెట్లు. మిగిలిన చెట్లు వాటికెళ్ళి చూస్తూ ఉన్నాయి. ఏమని? మిమ్మల్ని తాకాడు, మమ్మల్ని తాకలేదు. ఇవి కూడా అతిశయం ఫీల్ అవుతున్నాయి. మరి మమ్మల్ని తాకారు, మాకు గుర్తేశారంటే ఏందనుకున్నా, మరి మేము స్పెషలో అని ఇవి ఫీల్ అవుతున్నాయి. వాటిని తాకలేదని అవి ఫీల్ అవుతున్నాయి. ఒకరోజు వచ్చి ఇట్లా గుర్తులు వేసుకొని వెళ్ళారు కదా, మరుసటి రోజు వచ్చారు రంపాలు తీసుకొని. ఏం తీసుకొని? రంపాలు తీసుకొని. ఏ చెట్టు అయితే గుర్తు వేయబడిందో ఇక ఆ చెట్లను కొయ్యటం మొదలుపెట్టారు. ఆ చెట్లను కొయ్యటం మొదలు పెడితే పాపం కేకలేస్తున్నాయి. నిన్న ఓవర్ యాక్షన్ చేసినాయి, తెగ ఫీల్ అయిపోయినాయి. మమ్మల్ని తాకాడు, మా మీద గుర్తేసాడు, మేము బాగున్నామంట, చక్కగా ఉన్నామంట, మేము అలా అంట ఇలా అంట అని ఏవో మిడిసిపడ్డాయి. కాదు, రంపం తీసుకొని ఇక కోత మొదలు పెడితే కుయో మొర్రో అని మొత్తుకుంటున్నాయి. మిగిలిన చెట్లు లేదు, బతుకు జీవుడా, మనల్ని పట్టుకోలేదు, ఎట్లనో మన మీద గుర్తే లేదు. ఎంత అదృష్టం మనకి, ఎంత ధన్యత మనకి, ఎంత ఆనందం మనకి, అసలు హాయిగా అని అవన్నీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఇక ఈ కోత స్టార్ట్ అయింది. సరే కోసి మొత్తాన్ని పడేశారు, రంపంతో కోసి పడేసి ఒక సైజు కొలత చూసి ఆ సైజుకి మొత్తం తలకాయల దగ్గర చెట్టు టాపులో చెట్లు ఉంటాయి, ఆకులు ఉంటాయి కదా, అంతవరకు ఆ తలకాయ లేకుండా తీసేస్తున్నారు. టాపులో వస్తాయిగా కొమ్మలు, ఆకులు చెట్టుకి, ఇక్కడ నుంచి కొలత పెట్టి ఆ తలకాయ తీసి అవతల పడేశారు. అవి నవ్వుకుంటున్నాయి. మిగిలిన చెట్లు కింద అడుక్కంట కోసేశారని అనుకుంటే తలకాయ కూడా లేకుండా చేశారు అని అవి ఆనందపడుతున్నాయి. ఇవేమో అవమానం ఫీల్ అవుతున్నాయి. మా తలకాయ కూడా లేకుండా తీసేశాడు, మంచోడు అనుకున్నాము, ఇంత 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 అన్యాయం చేస్తున్నాడేంది, ఇంత దుర్మార్గం చేస్తున్నాడేంది. మొత్తాన్ని తలకాయలు కోసి పడేసి ఒట్టి మ్రానులుగా చేసి ఒకదాన్నొకటి అట్లా కలిపి కట్టి సమీపంలో ఒక ఏరు లాంటిది ఉంటే దానిలో వేసాడు. ఆ మొద్దులన్నిటినీ, ఆ తలకాయలేని కింద అడుగు కొయ్యబడి పైన తల కొయ్యబడి ఒట్టి మ్రానుగా ఉన్న వాటిని
ఆ కొండ మీద నుండి దొల్లించి, ఆ పర్వతం మీద నుండి దొల్లిస్తే ఒళ్ళంతా గాయాలు పాపం. చిత్రవాదే. ఇక అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒకదాన్ని ఒకటి కలిపి కట్టి తీసుకెళ్ళి నీళ్ళల్లో వేశాడు. ఎక్కడుండేవాళ్ళం, ఎంత ఎత్తులో ఉండేవాళ్ళం, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. లెబనోను పర్వతం యొక్క చల్లని గాలి, సారవంతమైనటువంటి పోషణ, అబ్బో వైభోగం ఉండేది మాకు అని కొండ మీద ఉన్న చెట్లకెళ్ళి అవి నవ్వుకుంటా వీటికెళ్ళి చూస్తూ ఉంటే ఇవి దిగాలుగా వాటికెళ్ళి చూస్తూ మీరే శ్రేష్ఠులు, మీరే గొప్పోళ్ళు, మా బతికిలాగా అయిపోయింది అనుకుంటా వేదన పడతా నీళ్లలో నాంతా వెళ్తా ఉన్నాయి. తామున్న స్థానాన్ని వదిలిపెట్టి పోయి ఓ ప్రదేశానికి రాగానే అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు చూసి నీళ్లలో నుంచి ఒడ్డుకు లాగుతుంటే మ్రాన్లు అనుకునే నయం, మీకన్నా జాలుంది, మమ్మల్ని ఒడ్డుకు లాగుతున్నారు, ఎంత మంచోళ్ళో మీరు అని సంతోషపడ్డాయి. ఒడ్డుకు లాగారు, తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఏమన్నా మంచి చేశారా? మళ్ళీ ఒక్కసారి కొలత పెట్టారు. మళ్ళీ ఒక్కసారి కొలత టేపు తీస్తేనే అర్థమైపోతుంది. కొలత స్టార్ట్ అవ్వటంతోనే అది ఎక్కడో కోస్తారని. ఇక మళ్ళా ఈ సైజుకి ఇంత ఎగస్ట్రా ఉంది, ఈ సైజుకి ఇంత ఎగస్ట్రా కటింగ్ పెట్టారు. మళ్ళా పాపం వాటిని ప్రశాంతంగా ఉండిచ్చింది లేదు. అయిపోయిన తర్వాత వాటి మీదున్న తోలు ఒలుస్తున్నారు. వాటి మీద తోలు ఉంటుంది కదా, బెరడు మొత్తం ఒలుస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుందండి. అలాగ ఒలుస్తూ ఉన్నారు. మౌనంగా సహిస్తున్నాయి. చేసేదేముంది, మనం మెచ్చుకున్నాడు కదా, కోరుకున్నాడు కదా అనుకున్నాం, కానీ కోత పెడతాడు అనుకోలే. స్తోత్రం. అలాగా ఆ బెరడంతా ఒలిచేసి ఒక రకమైనటువంటి వస్తువుతో మొత్తాన్ని గీరటం మొదలుపెట్టాడు, నునుపు చేయటం మొదలుపెట్టాడు. కోతలు, గీతలు, ఒలుసుళ్లే. పోనీళ్ళు ఇంతవరకు వదిలిపెట్టాడంటే అప్పుడు ఇంకో బ్యాచ్ దిగింది. మళ్ళీ సుత్యా ఉల్లి తీసుకొని వాళ్ళు దిగారు. బాడిసెలు తీసుకొని, సుత్యా ఉల్లి తీసుకొని వాళ్ళు దిగి చెక్కటం రకరకాలకి. ఇక రోజు అన్నాలు తెచ్చుకొని అన్నాలు తిని పొద్దున్నే రావటం, వీటిని గాయపరచటం, తర్వాత మధ్యాహ్నం తినటం, మళ్ళా మొదలు పెట్టడం, మళ్ళా గాయపరచటం. ఈ విధంగా రోజు గాయాలు పొందుతానే ఉన్నాయి. ఈ విధంగా కొన్ని రోజులు, కొన్ని నెలలు గాయపరచబడ్డాయి. అనుకున్నాయి మనకి ఇక సుఖం లేదు, మన జీవితానికి ఇక అయిపోయింది, వాళ్ళే బాగున్నారు, వాళ్ళే హాయిగా ఉన్నారు, మన బతుకులు ఇంక అయిపోయినాయిలే, ఇంక లేదు. ఆధారమే పోగొట్టుకున్నాం, నిలవరమైన స్థానమే పోగొట్టుకున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చి పడ్డాం, ఏదేదో అయిపోతున్నాం, ఏదేదో జరుగుతుంది, ఏమేమో చేస్తున్నాడు, మన చరిత్ర అయిపోయిందిలే అనుకున్నాయి. ఆశలు లేవు బతుకుల మీద, అంతా అయిపోయింది. తర్వాత మళ్ళా ఫినిషింగ్ కోసం మళ్ళా రుద్దటం మొదలుపెట్టారు. ఇన్ని రోజులు చెక్కి మళ్ళా రుద్దుడా కానివ్వండి, అంతా రుద్ది శుభ్రంగా నున్నటి నునుపు చేసి ఒక షేపు తీసుకొచ్చి చక్కని లతలు వాటి మీద అల్లి, చక్కని గీతలు వాటి చుట్టూ గీసి స్టెప్పులుగా వాటిని సిద్ధపరిచి వాటిని మరో ప్రదేశానికి చేరుస్తున్నారు. చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నారు. ఇక అంత రెడీ అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా పట్టుకొని తీసుకెళ్ళి ఓ ప్రదేశంలో నిలబెడతా ఉన్నారు. ఆ ప్రదేశంలో నిలబెట్టి పైన కప్పు వేశారు. కప్పు వేసిన తరువాత చాలామంది సమూహం వచ్చారు. చాలామంది సమూహం వచ్చి ఏందో స్తోత్రాలు అంటా ఉన్నారు. వీటికి ఏం అర్థం కావట్లా. ఎక్కడి నుంచి పర్వతం మీద స్థిరంగా ఉన్న మమ్మల్ని కట్ చేసి అక్కడి నుంచి మా తలలు తీసి మమ్మల్ని
పైనుంచి కిందికి దొల్లించి అక్కడి నుంచి నీళ్ళల్లో తీసుకొచ్చి మమ్మల్ని రుద్ది మమ్మల్ని చెక్కి చిత్రవద చేసి ఇప్పుడు నిలబెట్టి ఇంతమంది గుంపంతా వచ్చి పొట్టేళ్ళని ఎడ్లని వధించి స్తోత్రాలు 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 అంటున్నారే, ఇంకేం చేస్తారు చెయ్యండి అప్పచెప్పుకున్నాం అన్నట్టు చూస్తూ ఉంటే వీళ్ళందరూ స్తుతిస్తూ ఉండగా ఒక ఆయన ముందుకొచ్చాడు. ముందుకొచ్చి, దేవా సైన్యములకు అధిపత్యగు యెహోవా, నా పితరుడైన దావీదు దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, నీ కొరకు నేను కట్టను ఉద్దేశించిన ఈ మందిరము ఏ పాటిది? అయ్యా, నీ సన్నిధికి విజ్ఞాపన చేయునట్లు ధూపం వేయడానికి ఒక ధూప వేదిక మాత్రమే ఇది నిన్ను ఆపేది కాదయ్యా. నీ సన్నిధికి ధూపం వేసే ఒక ధూప వేదిక. రమ్ము, ఈ మందిరమును నీ మహిమతో నింపుము అని ఆ ఎవరో ముందుకు వచ్చిన ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము నుండి ఒక ప్రభావం, ఒక మహిమ దిగొచ్చేసి మమ్మల్ని అందరినీ ఆవరించింది. మా జీవితంలో ఎన్నడూ ఎరుగని అద్భుతమైన మధురానుభూతి ఆ రోజు మాకు కలిగింది. ఏంటో తెలుసా? సృష్టికర్త మమ్మల్ని స్పర్శించాడు. సృష్టికర్త మమ్మల్ని తాకాడు. ఆయన మహిమ ప్రభావము ఆ మనుషులకు కూడా దక్కలేదు, కానీ మాకు దక్కింది. మేమే ఉన్నాం లోపల. అస్సలు ఆ మహిమంతా మమ్మల్ని ఆవరించింది. ఎంత అద్భుతంగా ఉందో. ఆ తరువాత ఇక రోజు ఎవరన్నా వస్తే మమ్మల్ని తాకటానికి కూడా భయం, వాళ్ళకి దూరంగా ఉండి మా ఎదుట వచ్చి సాగిలపడి ఆకాశం వైపు చేతులెత్తుతున్నారు. బా, నాకెంత ఆధిక్యత లభించింది. మనుషులు మమ్మల్ని స్పర్శించి మమ్మల్ని చూసి ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారో. ఈ అనుభవం, ఈ మహిమ, ఈ గౌరవం, ఈ ఘనత, ఈ గుర్తింపు కోత ఎరుగని ఆ చెట్లకు లేదు కదా. ఎన్ని సంవత్సరాలున్నా మా సృష్టికర్త అయిన దేవుని మహిమను అవి చూడవు కదా. కోతకి ఇష్టపడినందుకు, గాయాలకు ఇష్టపడినందుకు, అన్నీ తట్టుకున్నందుకు యెహోవా మహిమ మా మీద నిలిచింది అని చెబుతున్నాయి దేవదారు మ్రానులు. మరి మీరేమంటారో? జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అన్నాడు. మరచిపోయారా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ప్రియులారా, నిన్ను ఎరుగున్నాడు కాబట్టి నిర్ణయించాడు. ఇతడు నేను ఎరుగుదును, ఇతడు అర్హుడు అని నిర్ణయించిన నిన్ను పిలిచాడు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా, ఇది
వసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఎవరిని ఎరిగెనో వారిని నిర్ణయించను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చినాక ఇంకేంటి నెక్స్ట్? కాల్ చేయటం కాదు, మహిమపరచటం. ఆ మహిమను నీకు ఇవ్వడానికే నీ మీద ఆయన చెక్కడపు పనులు చేస్తుంటాడు. వద్దంటే మహిమ ఉండదు. మరి మహిమ కావాలంటే మరి చెక్కనివ్వాలి. ఎంతమంది అంగీకరిస్తారు? ఆ చెక్కడ పనిలో మొట్టమొదట కోత పెట్టవచ్చు. నీ ఉన్న స్థానము నుండి నిన్ను కిందికి పడవేయవచ్చు. ఏంది ఇది అనకూడదు. అంటే పని జాలిస్తాడు. మరి నోరు మూసుకొని ఆ దేవదారుమ్రాను ఎలాగైతే ఆయనకు అప్పగించుకుందో అలాగున మనము సిద్ధపరచువానికి మనల్ని మనం అప్పగించుకొనవలసి ఉన్నది. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ పితరుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వజనుల యొద్ద నుండి లేచి నేను నీకు చూపించే దేశానికి పో. అక్కడ నిన్ను నిశ్చయముగా నేను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తానన్నాడు. నువ్వు ఉన్న ఊరు వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి నీకు రావచ్చు. నీ స్వజనులు, నీ సొంత వారి నుండి నువ్వు దూరం అయిపోవచ్చు. వారే నీ మీద తిరుగుబాటుదారుల ఇబ్బందుల పాలు చేస్తుండొచ్చు. నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో వేరే ప్రదేశంలోంచి ఎక్కడో ఎలాగో సిద్ధపరుస్తూ ఉండొచ్చు. ఒక్కటే మాట చెప్తాను, ఏర్పాట్లో ఉన్నావు, నిర్ణయంలో ఉన్నావు, పిలుపులో ఉన్నావు. అందుకే నీ మీద పని చేయటం మొదలుపెట్టాడు ఆయన. ఆ ఏర్పాట్లో లేనోడు, ఆ నిర్ణయంలో లేనోడు, ఆ పిలుపులో లేనోళ్ళు వాళ్ళు పట్టించుకోడు. మిగిలిన చెట్లనేమో పట్టించుకున్నాడైంది. మిగిలిన చెట్లను పట్టించుకోడో. ఎవరిని కోరుకున్నాడో, ఎవరిని పిలిచాడో, ఎవరిని ఎరిగాడో వాళ్ళని పట్టించుకున్నాడు. వాళ్ళ మీద పని చేస్తాడు. సహకరించు. నిన్ను మహిమపరచాలనుకుంటున్నాడు ఆయన. మహిమపరచాలనుకుంటున్నాడు ఆయన. సమస్తము నీ మహిమ కొరకే రప్పిస్తాడు ఆయన. అవును, నన్ను అక్కడి నుండి కట్ చేసేసావు ఎందుకు, అక్కడి నుంచి స్థానం తప్పించావంటే, మరి అక్కడి నుంచి లెగిస్తే నువ్వు దేవుని మందిరంలో ఉండేది. నేను అక్కడే ఉంటాను, అక్కడే చెక్కమంటే ఎట్ట కుదురుతుంది? నీ ఉన్న స్థానాన్ని గదిలించవచ్చు. నీ దేహాన్ని చీల్చి చెండాడుతున్నట్టు నీకు అనుభూతి కలగొచ్చు. నీ హృదయం నలిగిపోయి ఉండొచ్చు, విరిగిపోయి ఉండొచ్చు, గాయాలమయమై ఉండొచ్చు. చెక్కబడి చివరికి ఏమవుతావు? యేసయ్య నీ కృప నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,